హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు. దోస్తులు ఎట్లున్నారల్లా? ఇక మేమైతే సూపర్ ఉన్నాం. ఏంటి దోస్తులు ముసుగుతోట వచ్చింది ఏంది అని అనుకుంటారా? అయితే ఇది కొత్త సారీ ఇట్లా అప్డేట్ చేసిర్రు. ఎట్లుంటుందా అని ఇట్లా వేసుకొని చూసిన. ఎట్లున్న దోస్తులు, ఎట్లున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎట్లున్నవి ఏడ్చినట్టు ఉన్నావు. నేను చూడు మోడర్న్ డ్రెస్లో ఎంత సూపర్ ఉన్నానో, నీకంటే నేనే సూపర్ ఉన్నానే కదా ఫ్రెండ్స్. మీరు చెప్పండి, మా ఇద్దరిట్లల్లా ఎవరు బాగున్నారు? మా అక్క బాగుందా లేకుంటే నేను బాగున్నానా? ఓ పిచ్చిదాన, మన లొల్లి తర్వాత కానీ ముందైతే సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడనియ్యే. అసలే మన సబ్స్క్రైబర్స్ తోటి మాట్లాడక వచ్చే రోజులు అవుతాండి. మనసారా మాట్లాడని దోస్తులు. నిన్న ఫస్ట్ ఎపిసోడ్ చూసిర్రు కదా ఎట్లున్నది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అంత అర్థం కాదు, కొంచెం మంచిగా అనిపించదు. కానీ ముందు ముందు ఈ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది దోస్తులు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మలు పెట్టుకోరి, ఓకేనా? అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దోస్తులు హైప్స్ ఇస్తారా? హైప్స్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి. ఎందుకంటే ఇన్ని రోజులు వీడియోస్ ఆపేసి రీచ్ మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ మునుపటి లెక్క రీచ్ రావాలంటే మీరు తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లనే మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరైతే ఉద్దేశించి కాదు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. అమ్మో, నాకు ఇంట్లోకి పోదామంటేనే భయం అవుతుంది. మా అమ్మ నన్ను ఇప్పుడు ఎంత తిట్టుతుందో, ఎంత క్లాస్ విక్తుందో ఏమో ఏందో అని. అవ్వా, ఈ అమ్మలతో వచ్చేలోళ్ళే గిది. మరి మొన్ననే స్టడీ అయిపోయింది. మరి పాపం పొలగాడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అని లేనే లేదు. కథం స్టడీ అయిపోగానే జాబ్ చేయాలి, అది రాయాలి, ఇది రాయాలని పీక్క తింటారు. దోస్తులు మీ అమ్మలు కూడా ఇంతేనా? మా అమ్మనైతే బగ్గ స్ట్రిక్టు. మరి మీ అమ్మలు కూడా ఇంతేనా దోస్తులు? ఇక ఇప్పుడు ఇంట్లోకి పోతే నాకు ఉన్నది భజన. ఇక అమ్మో, డాడీ కూడా వచ్చినట్టున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు నాకు ఏం చేస్తారో ఏమో. అమ్మా అమ్మా, నేను నీకు ఎన్నిటికి ఫోన్ చేసినారా? నువ్వు ఎన్నిటికి వస్తున్నావు? నీకు గింతమన్నా కొంచెమన్నా బుద్ధి మానవ సిగ్గు ఏమన్నా ఉన్నదారా? నేను నీకు ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నీ తిరుగుడు గంగల పోను. నీ దోస్తుగాడు ఆ కర్రె మొక్క పొడితోటే కదరా ఇంతసేపు తిరిగినావు. ఎందుకురా ఇట్లా తయారైతున్నావు నువ్వు? అయ్యో అమ్మ, ఎందుకే గంటగానం కోపానికి వస్తున్నావు? అమ్మ, నువ్వు నన్నేమన్నాను కానీ నా దోస్తు గారిని అనకే. పాపం వాడు మస్తు మంచోడు. ఏంది దోస్తుగాడు మంచోడా? ఆన్ని పట్టుకొనే మురుగపోయినావురా? మరి వాళ్ళ ఇంటికాడనే పోయి ఉండకపోయినావు, ఈడికెందుకు వచ్చుడురా? నీకు బాగా నాటకాలు అవుతానే ఏమో. అబ్బో, నా దోస్తుగాడిని ఏమనకు మంచోడు అని అంటున్నావా? ఆడేరా నేను ఎడగొట్టేది, నీకు అర్థమవుతలేదారా సిగ్గులేనోడా? ఇప్పుడు డాడీ తింటాండావు. ఇప్పుడు డాడీకి మొత్తం చెప్పిన. డాడీ చూడ నీకు వార్నింగ్ ఇస్తాడు. మరి ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నీ దృష్టిలా మరి జాబు వేద్దామని లేనే లేదు. ఏమన్నా చదువుకొని నీ అంతటోళ్ళు జాబులు తెచ్చుకొని మంచిగా వాళ్ళ అమ్మ నాన్నను మంచిగా చూసుకుంటారు. నీకైనా జాబ్ అయితే పెళ్లి చేద్దాం అనుకుంటే ఓ జాబ్ లేదు పాలేదు గిట్లా తిరిగితే జాబ్ ఎక్కడి నుంచి వస్తుందిరా నీకు? కాదే అమ్మ, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమెత్తిపోతుందని జాబో జాబో అంటాను. అది మొన్ననే అయిపోయింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని కొంచెం దానికి దీనికి ప్రిపేర్ అయ్యి రాత్తనే. నాకు తెలియదా నా లైఫ్ గురించి? నువ్వు చెప్పను నానే, నాకు తెలుసు. నేను ఏమన్నా జాబులు పడితే అప్లై చేయనా? అప్లై చేసి రాసి జాబ్ కొట్టనా? ఎప్పుడు మిమ్మల్ని మంచిగా చూసుకోనా? మిమ్మల్ని కార్లో తిప్పనా? బిల్డింగ్ కట్టనా? ఎందుకు ఇట్లా చేస్తాను? ఇంకా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావు కొడుక? రెస్ట్ తీసుకున్న కాడికి చాలు. చక్కగా నా బుక్కులు పట్టి చదువుకొని అన్న దీనికైనా ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకో. నీకేమైనా జాబ్ వస్తే అమ్మ నేను ఇద్దరం పెళ్ళి చేద్దాం అనుకుంటున్నావు. గిట్లా తిరిగితే నడవది చెప్తాను నేను. కాదే డాడీ, ఇన్ని రోజులు నువ్వు నాకు సపోర్ట్ ఉండే. నువ్వు మొన్నటి దాకా అమ్మను అన్నవు. వాడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడట, తీసుకొని వాడు జాబ్ తెచ్చుకోవడాన్ని నాకే సపోర్ట్ చేసినావు. ఇప్పుడేమైందే డాడీ? అమ్మకెళ్ళే మాట్లాడుతా అన్నావు. నీకేమన్నా ఈడైపోయిందా రా? ఏమో రెస్ట్ తీసుకుంటా అని బాగా మాట్లాడుతున్నావు. డాడీ ఉంటుంది పొలం పనులు ఆ పనులు ఈ పనులు మంచిగా చేస్తాడు. నువ్వు ఇంకా మంచిగా తిరుక్కుంటా ఏమో బాగా నాటకాలు చేస్తున్నావా? ఇప్పుడు డాడీ చెప్తాడు విను. డాడీ సంగతి వినకుంటే నీకు తెలుసు డాడీ గురించి. సరే తీయి, చదువుకుంటా. ఇక ఏదైనా బుక్కులు చదువుకొని జాబు తెచ్చుకుంటా. మీకు అదే కావాలి కదా? సరే, కానీ జాబ్ తెచ్చుకున్నాక మాత్రం నేను కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలి చెప్తానా. నేను చదువుకుంటేనే నాకు తెలుసు. కానీ ఏంటంటే కొంచెం మైండ్కి రిలాక్స్ ఇద్దామని నేను ఆగితే మీరిద్దరు నా మీదకి కోప్పడతారు. సరే తీ, చదువుతా.
నీకు ఇంత జాబ్ వచ్చినాక ఇక నిన్ను అట్టిగా పెడతారా మీ అమ్మ. ఇక తొందర ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది. నువ్వు ఇప్పుడే ఇంతగానే తిరుగుతున్నావు. ఇక జాబ్ వచ్చినాక పైసలు ఉంటాయి చేతిలా, ఇక దోస్తులతోటి షెడ్ తిరుగుతావు. ఇక నీకు జాబ్ వచ్చినాక ఇక సప్పుడే అమ్మ నేను ఇద్దరం కలిసి ఇలా మంచి అమ్మాయిని చూసి ఇంత నీకు పెళ్లి చేస్తే మాకు రంది పోతుంది. ఇక అప్పుడే ఇక మేము మంచిగా ఉంటాం. ఇక అన్ని మీ డిసిషన్స్ మీరే చెప్తారు. ఇక నాకంటూ ఒక మనసు ఉండదు. నా నిర్ణయాలు ఏముండయి, నా నిర్ణయాలు ఏం వినరానే, అన్నీ మీ ఇష్ట ప్రకారంగానే జరుగుతున్నాయి కదా. సరే సరే ఇక ఇక నేను ఏం మాట్లాడినా మీరు గిట్లనే అంటారు. సప్పుడేక ఇక నేనే ఏటన్నా వీక్తా. అట్లా కాదురా కొడుకా, ఒకసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్తావే, ఇంకా నేను ఏమి వినాలి? నువ్వు కూడా అమ్మ పార్టీ అయిపోయినావు. ఇక వద్దు, నేనేమన్నా మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటుంది. అవి చూసి రాండి. ఆయన మంచి కోసమని మనం చెప్తే ఏదో గట్టిగా చెప్తే ఆడు గుడ్డ మూతి పెట్టుకొని మీ ఇష్ట ప్రకారమేగా ఇంటన్నా అట్లనే ఇర్రి అది ఇది అని ఎట్లా డల్గా పెట్టుకొని పోతాడు. ఆయన మంచి కోసం చెప్తే ఆయనకి ఎందుకు అర్థమవుతలేదు, నాకు అర్థమవుతలేదు. ఓనితి ఏ ఆడైతే మన మాట విన్నాడు కదా. ఆడు ఎట్లా పెట్టుకుంటేంది, ఆడు దారిలో ఖర్చుడు మనకు కావాలి. అయితే నువ్వు అన్నైతే ఏ ఊకే కోప్పడకు. నేను అట్టట్టిగా ఎందుకు కోపడతాయా? ఆడు చెడు తిరుగుతాడనే కదా కోపన్న. ఆడు నాకున్న కానొక్క కొడుకు అని చిన్నప్పటి నుంచి మనము ఎంత గారాభంగా చూసుకున్నాం. ఆడేమో గిట్లే వాటి చేతులారా జీవితం నాశనం చేసుకుంటాడేమో అని కోపంగా చెప్పినాము. అన్నీ మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా ఒక్కనాడన్నా ఒక్క దెబ్బేసినామా, ఇంత కోపంగా మాట్లాడినామా? ఇప్పుడు మరి గట్లా ఈడికొచ్చినోడు గట్లా తిరుగుకుంటా తాక్కుంటా ఉంటే ఎట్లా? అందుకే ఇక కొంచెం గట్టిగా చెప్పమన్నా. సరే ఏ ఇంట్లో నువ్వు సామాన్లు ఇవ్వన్నావు కదా, ఆడ సూపర్ మార్కెట్కి పోయి తీసుకొస్తా అంగేసుకొని. సరే అండి, తీసుకురాపోర్రి. ఏందయ్యా మీరు గీ వయసుకి కలర్లు ఎత్తారు? ఆ పడిసోన్ లెక్క అవసరమా? మనకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెళ్ళికి ఎదిగినోళ్ళు. నువ్వేమో ఇప్పుడు గిట్ల కలర్లు వేసుకుంటే సోకలు పడితే ఎట్లా? అవసరం అంటవేంది? ఇప్పుడు మనకైతే ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా పెళ్లికి ఎదిగినోళ్ళు. ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు మన వాళ్ళు వచ్చే వరకు పడిసోనేనే కలర్లు వేసుకోవద్దా? ఇక అట్టిగానే ఇప్పటికి నీళ్లకు వాతావరణానికి అట్టిగానే తెల్లెంటికలు అవుతున్నాయి. నీకేందే మంచిగా ఇంత గోరింటాకు పెడతావు, ఎర్రగా ఉంటాయి ఎంటికలు. ఒకసారి నువ్వు కూడా కలర్ వేసుకోరా, అదే మంచిగా నల్లగా ఉంటాయి ఎంటికలు. ఏమద్దు నాకు ఆ కలర్లు వద్దు బిలర్లు వద్దు, నాకు ఈ గోరింటాకే మంచిగా అనిపిస్తుంది. కానీ మన పెద్ద బిడ్డ సంధ్యకు మరి చెప్పిర్రేమో సంబంధాలు చూడమని, ఎవరైనా చెప్పిర్రా సంబంధం ఇట్లా ఉందని? నేను వాళ్ళకి చెప్పి ఎన్ని రోజులు అవుతుంది? అంత కొడితే 5 రోజులే కాబట్టి చెప్తారు ఏదైనా మంచి సంబంధం దొరికితే చెప్తారు. ఒక 4-5 అయితే చెప్పి ఉంచిన. ఆయన డాడీ మీరేమో పెళ్లి సంబంధాలు చూడమని వాళ్ళకి వీళ్ళకు చెప్తారు. మరి అక్కకేమో ఇప్పుడు వద్దు అని నిన్న అమ్మతోటి చెప్పుకుంటా బాధపడ్డది కాదే. అక్క గట్ల ఎందుకంటే బిడ్డ? లేదు డాడీ, నేను చెప్పేది నిజమే. నువ్వు కావాలంటే అమ్మను అడుగు. ఏమైంది మరి? చిన్నదేమో ఇప్పుడు దానికి ఇష్టం లేదు అంటుంది, మరి నువ్వేమో సంబంధం గురించి అడుగుతున్నావు. అసలు ఏం జరుగుతుంది? దానికి ఇష్టం లేదా? ఏమయ్యా ఏం చెప్పాలి కానీ ఇప్పుడు దాన్ని పిలిస్తే నేను దాన్ని మీ నోటితోటే అడుగుర్రి, మరి ఇష్టమేనా కాదా ఏంది ఏం సంగతి, మరి చెల్ల గిట్లా అంటుంది ఏంది అని అన్నీ మీరే అడుగుర్రి. అది మరి మీకన్నా మంచిగా సమాధానం చెప్తుంది. పిల్లవన్నా నువ్వు వద్దు కానీ నేనే పిలుస్తావు. సంధ్య, అమ్మా సంధ్య. ఇప్పుడు ఇది డాడీకి ఏ సమాధానం చెప్తుందో చూద్దాం. డాడీకి అసలు ఎదురు చెప్పది. మరి ఏం చెప్తుందో, మరి దాని మనసులో ఉన్న మాట చెప్తుందా, మరి ఏం చెప్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. డాడీ ఏంటిదే? ఏం లేదు బిడ్డ, మరి నిన్న నువ్వు అమ్మతోటి ఇట్లా అన్నమాట కదా ఇప్పుడే వేసుకోను అది ఇది అని. చెల్లె చెప్తాంది, మరి నిజమా కాదా అనేది అమ్మని అడిగితే అమ్మ నాకు తెలియదు అని అంటుంది. ఇక నిన్ను పిలుద్దామని అడుగుతాన్నా. ఏమైంది బిడ్డ? ఇప్పుడు చేసుకున్నాడు అద్దా ఇష్టం లేదా ఏంది అసలు? మా అమ్మ చెల్లింది గిట్ల బుక్ చేసింది, గిట్ల డాడితోటి ఎప్పుడు అవసరమా దీనికి? నేనేదో అమ్మతోటి అట్లా అంటే ఇది నన్ను ఇరికిచ్చింది ఏంది? నేను డాడితోటి నాకు ఇష్టం లేదు అని నేను ఎట్లా చెప్పాలి? నేను చిన్నప్పటి నుంచి నాకు అన్నీ ఇచ్చిండు డాడీ. ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటే డాడీ బాధపడడా? ఈ బిత్తిరి దొంగపోరి నన్ను ఎప్పుడు గిట్లనే ఎత్తది. ఏమైంది? డాడీ అడుగుతాడు కదా, సమాధానము చెప్పు. తల కిందికి ఎందుకు వేసినవే? చెప్పు. ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు, లేదు అంటే లేదు అని చెప్పు. దేనికి భయపడతావు? చెప్పే. డాడీ అది చెప్పు బిడ్డ. అది అని నాన్చుతున్నావు. చెప్పు. ఇష్టం ఉంటే ఇష్టం అని చెప్పు, లేదు అంటే లేదు అని చెప్పు. అదేం లేదు డాడీ,
మీ ఇష్టం, మీరు ఏం చెప్పినా నేను కాదనా, మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటా. నేను చిన్నప్పటి నుంచి నాకు ఏదంటే అది వేసిర్రు. మీ ఇష్టం లేనిది నేను ఏది చెయ్య డాడీ, మీ ఇష్ట ప్రకారమే కానీ ఇర్రి. ఇదేంది గిట్ల చెప్తాంది? నేనేమో అమ్మతోటి గంతగానం కోపంగా మాట్లాడింది, ఇప్పుడేమో గిట్ల చెప్తాంది డాడీతోటి. ఇది ఘోరం ఉన్నది కదా. ఇష్టం లేదు అంటే డైరెక్ట్ ఇష్టం లేదు అని చెప్పకనాట, పిచ్చిది గిట్ల చెప్తుంది. నాకు తెలుసు బిడ్డ, నువ్వు మా ఇష్టాన్ని ఎప్పుడు కాదనవని, మా ఇష్టమే నీ ఇష్టమని నాకు తెలుసు. కానీ ఏందంటే ఒక మాట నిన్ను అడుగుదామని అడిగినా, మరి చెల్లెగట్ల అన్నదైతే అట్లా అడిగినరా. సరే డాడీ. ఇదేంది గిట్ల చెప్పింది? డాడీ అడిగినప్పుడు మరి ఇప్పుడు అద్దు డాడీ, ఓ 2 సంవత్సరాలు అయినాక వేసుకుంటా అని చెప్పినా అయిపోవు. ఇలా డాడీ మాట ఎప్పుడు కాదన్నది. చిన్నప్పటి నుంచి ఏది అడిగినా కొనిచ్చిండని, పెళ్లి విషయంలో కూడా డాడీ మాటే వినాలని అనుకుంటాంది. కానీ నీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్తే అయిపోగాని మా మాట అది కాదనలేదు. మళ్ళీ కాదంటే ఎక్కడ బాధపడతారో అని ఆలోచిస్తుంది కావచ్చు. ఏందో ఏమో దేవుడు ఏం చేస్తాడో ఏమో, దీనికి ఇష్టం లేకుండా మరి చేస్తే తర్వాత ఎట్లుంటుందో ఏమో. ఇది నాకు చెప్తానేమో బిడ్డకే ఇష్టం అని చెప్పింది, నీకేమవుతుందని ఈయన అంటాడు. ఏమో ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఏమైంది? ఏమో గట్టు తిరిగి కులుకబడితివి, ఏమైంది? ఏం లేదయ్యా, సాయంత్రానికి ఏం కూర లేదు, కూర వండుతా పోయి నేను. ఏం మంచి అనిపించలేదు మనసు అంతా. నాకేమో ఇప్పుడు చేసుకోబుద్ధి అయితే లేదు. సరే ఇప్పుడు సంబంధాలు ఇంకా రాలే, కానీ వచ్చినప్పుడు నేను మొఖం డల్గా పెట్టుకొని ఉంటే ఎట్లా? దానికి మెంటల్గా ప్రిపేర్ కావాలి. అమ్మ నాన్న కోసమైనా చేసుకోక తప్పదిగా. ఈమెగా లచ్చ వాళ్ళ బిడ్డ కదా, అసలు ఈమెను నేను ఎప్పుడు చక్కగా చూడనే లేదు. కానీ అబ్బో మంచిగా ఉన్నది పర్సనాలిటీ నీ అవ్వ, తెల్లగా ఉన్నది కదా. అసలు నేను ఈమెను ఎప్పుడు చూడకపోతిని. ఓ అక్క, ఈడేం చెప్తాన్నవే? నేనేం చెప్తే నీకెందుకే? నీకు బాగా ఎక్స్ట్రాలు అయితే అని చెప్తానా నేను? డాడీకి ఏం చెప్పినావు? ఇష్టం లేదని అమ్మతో టొర్రిందని అది అని చెప్పినావా? నువ్వు నా విషయంలో జోక్యం అస్సలు చేసుకోకు. చెప్తాను, నువ్వు ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకోవాలి. ఏం చెప్తానో నాకు తెలియదు. ఓహో, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళా నీ అవ్వ? నేను ఇంటి ముందట బంగారం పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్టున్నది అవ్వారం. నీ అవ్వ ఇంత సూపర్ పూరిలు నా కళ్ళ ముందటనే ఉంచుకొని నేను నా ఫ్రెండ్ గారిని సెడి అయ్యి అని నేనంటిని. వీళ్ళిద్దరు ఇట్లల్లా ఎవరిని సెట్ చేసుకోవాలి, ఎవరు నాకు పడతారు? ఇద్దరు చూస్తే కిర్రాకున్నారు. ఎవరిని సెట్ చేసుకోవాలి, ఎవరికి లైన్ ఎత్తే ఎవరు తొందర పడతారు? కాదే, ఇప్పుడు నిన్ను డాడీ డైరెక్ట్ అడిగిండు కదా. డైరెక్ట్ అడిగినప్పుడు నువ్వు చెప్పనుంటే మరి ఇప్పుడు వేసుకొని నేను కొన్ని రోజులు అయినాక వేసుకుంటా అని చెప్పనుంటివి. నువ్వు ఎందుకు అట్లా చెప్పినావు? మరి నీకు ఇష్టం లేదు అంటే డైరెక్ట్ ఇష్టం లేదని చెప్పాలి. కానీ ఏందో వాళ్ళ గురించి ఆలోచిస్తే రేపటి రోజున లైఫ్లో నువ్వు బాధపడతావే. ఏమంటే డైరెక్ట్ ఉండాలి, ఫేస్ టు ఫేస్. గిట్లా ఎందుకు మొహమాట పడుతున్నావు? అమ్మ నాన్ననే కదనే. డాడీ అడిగినప్పుడు మరి ఇప్పుడు అద్దు డాడీ, మరి నేను జాబ్ వేసుకుంటా అని ఏదో ఒకటి నచ్చి చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు ఎందుకే వాళ్ళకు భయపడుతున్నావు? గీ రామత్తమ్మల కొడుకు గిటి చూస్తాండేంది మా ఇద్దరికి? ఏమైందే? నేను గిటి మాట్లాడితే గటి చూస్తాన్నావు, అటు ఏమున్నది? గీనేంది? నేను ఇటు తిరగంగానే స్మైల్ ఇచ్చిండు. ఈయనే నాకెళ్ళి చూసిండా అక్కకెళ్ళి చూసిండా? ఈయనే ఆగా రమత్తమ్మల కొడుకు ఉన్నట్టున్నాడు కదా. ఏమో మమ్మల్ని చూసి స్మైల్ ఇస్తాడు, అక్కని చూసి స్మైల్ ఇచ్చిండా, నన్ను చూసి స్మైల్ ఇచ్చిండా? నేను తిరిగినప్పుడైతే స్మైల్ ఇచ్చుకుంటా ఉన్నాడు. ఏంది నువ్వు అప్పటి నుంచి చూస్తాన్నా, ఇక్కడనే ఉంటాను, మాకెళ్ళే చూస్తాను, ఎందుకు నవ్వుతున్నావు? అసలు నేను మా అమ్మకి చెప్తాన్నా. పో నువ్వు నడు ఇక్కడ నుంచి, నువ్వు బాగా చూస్తాను. నేను మీకెళ్ళి ఉత్తలేనండి, గడిదికు ఉత్తన్నా. అయినా మిమ్మల్ని చూసి నవ్వలేదు, నాకు ఒక జోక్ గుర్తుకొచ్చింది, అయితే అందుకే నవ్వినా. మీకు జోక్ గుర్తుకత్తే గడిదేటి పోయి నవ్వుకపోరి, నుండి నవ్వకూరి చెప్తున్నా నేను. మా డాడీ చూస్తే మళ్ళా ప్రాబ్లం అవుతుంది మీకే. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అయ్యో అక్క, గానే మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నవే? నవ్వుతే నవ్విండి తీయరా, అదే దాంట్లో ఏమున్నది? అబ్బా గదానికే ఓ బాగా ఏవడితివి. ఏందే ఓ పిస మాట్లాడుతావు? గానే నవ్వుతే నవ్వి తీయరాదు అని అంటాను. చెంప పగులుతే చెప్తానా? కొంచెం ఏదో తేడా లెక్కున్నాడు. నువ్వు అని దిక్కు చూడకు, ఏం చేయకు చెప్తాను. నేను డాడీకి చెప్తా, గిట్లాంటి పిచ్చి కథలు చెయ్యకు. డాడీ చెప్తే సంపి బొంద పెడతాడు. చెప్తాను నేను. పానాడు ఇంట్లోకి నాడు. నువ్వు భలే ఉన్నావు, నేనేం చేస్తానే. సరే పా, ఇంట్లోకి పోదాంపా. ఈయన ఎవరిని చూసి నవ్విండు? నన్ను చూసి నవ్విండా, అక్కని చూసి నవ్విండా? నేను ఇటు తిరిగేటప్పుడైతే నవ్విండు అంటే నన్ను చూసి నవ్వినట్టే కదా. నాకు లైన్ ఎత్తాండా ఏంది నాకు తెలియకుండా? నాకైతే ఈరోజే కంటికి కనిపించిండు.
ఏందో తెలుసుకోవాలి మరి. చూద్దాం ఇంకెన్ని రోజులు ఇట్లా చేస్తాడో చూద్దాం. ఈయన నా దిక్కు నా ఎంబడి పడుతుందా అక్క దిక్కు అక్క ఎంబడి పడుతుందా ఏంది ఫస్ట్ క్లారిటీ తెలవాలి. నీ అవ్వ మా గల్లీని ఇద్దరు మంచి పోరులను పెట్టుకొని నేను ఇన్ని రోజులు ఏదో ఏదో ఎవరికో ట్రై చేసేటోని. ఈ అవ్వ గంత మంచిగా ఉన్నారు. అలా అక్కెవరు చెల్లెవరు? అక్క గామనే కావచ్చు, తిట్టినామే, ఆమె బాగా స్ట్రిక్ట్గా ఉన్నది. మరి ఇద్దరిట్లల్లా ఎవరికి వేయాలి, ఎవరు ఈజీగా పడతారు? ఇద్దరు కిర్రాకున్నారు. చిన్నదో వైపు పెద్దదో వైపు అన్నట్టు ఉన్నది ఇప్పుడు నాకు. చూద్దాం ఎవరు పడితే వాళ్ళు, కానీ ఇద్దరు మాత్రం పిచ్చి కిర్రాకున్నారు. ఆగు, ఈ రామోళ్ళ కొడుకు గల అచ్చవ్వల ఇంటికి పోయి ఎందుకో చూసుకుంటా నవ్వబడతాండు. ఆడెవ్వరు లేనే లేరు, ఎందుకు నవ్వుతాండు? ఓవర్ సీన్గా ఏం చేస్తాన్నావు రైడా? నేనేం చేస్తానే అవ్వ, అట్టిగానే ఉన్నా. ఎందుకే? ఏం లేదు, మరి గడి దిక్కు చూసుకుంటే ఏమో బాగా ఇగిలిస్తాను, మరి అడి దిక్కేమో ఎవ్వరు లేరు, ఎందుకు నవ్వుతాన్నావురా? ఓ నీ అవ్వో, నవ్విన బాధే ఉన్నది కాదే ఈ కాలంలో. నవ్వుతూనేమో నవ్విందంటారు, ఏడుతూనేమో ఏడ్చిందంటారు. ఈ అవ్వ ఏం చేసుడే మరి? పిత్తుతూనేమో పిట్టిందంటారు. కాదు పిల్లగా, ఇంకెన్ని రోజులని గిట్లుంటావు? ఏదైనా పని చూసుకోపోయినావు? పని చూస్తే మీ అవ్వ నీకు లగ్గం చేస్తుందట కాదు. ఇంత ఏదైనా పని చూసుకోపోయినావు? తొందర పిల్లను తెచ్చుకోవా, మాకు పప్పన్నం పెట్టవా? చూసుకుంటా ఇక అదే పనులు ఉంటా. లగ్గం చేసుకుంటే పప్పన్నం కాదు, బిర్యానీ పెడతావా? నీకు బిర్యానీ పెడతా, స్పెషల్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ఆగో లింగవ్వ, ఏమో మా కొడుకుతోటి బాగానే ముచ్చట్లు పెడతాను. ఏం లేదు పోరి, ఓ నీ కొడుకును పప్పన్నం ఎప్పుడు పెడతామంటే పప్పన్నం కాదు బిర్యానీ పెడతా అని అంటాడు. స్పెషల్గా పెడతాడట, స్పెషల్గా. అదే ఇంటన్నా. పెడతాడు వానికేంది, అన్నీ పెడతా అంటాడు. అరే పోరా, మళ్ళీ బయటికి పోయి వస్తానవా? పోయి చదువుకుంటా అన్నావు, చదువుకోపో, ఏమన్నా బుక్ పట్టుపో. నీ అవ్వ ఇప్పుడే ఇట్లా బయటికి వెళ్ళిండే, నీ అవ్వ నేనెటు పోయినే? సరే తీపోతా. ఎటు పోయి వస్తాన్నావు లింగవ్వ మరి? నేనానే ఇగో దుకాణం పోతాన్నా పొగాకు పొట్లను తెచ్చుకోవడానికి. పొగాకు అయిపోయింది, నాకు పొగాకు లేకుంటేనేమో పిස්සలే ఎత్తది. ఇగో 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు పట్టుకొని దుకాణం పోతాన్నా. అది లేకుంటే నాకైతే పిచ్చేలు ఎత్తది, నిద్ర పట్టది. ఇక అందుకే తీసుకురావడానికి పోతాన్నా. అవునా, అది తినద్దు కాదు, అది క్యాన్సర్ వస్తుంది. పొగాకు ఏమన్నా మంచిదా లింగవ్వ? ఏమోగా వీటికి గవి తింటాన్నావు. ఇంకా దానికంటే ఇంత కూరగాయలు తెచ్చుకొని తిన్నది నయ్యం కదా. 10 రూపాయలకు పెడితే తోటకూర 2 కట్టలు వస్తుంది. తోటకూర వండుకున్నది నయ్యం. గవి తింటే మంచిది కాదు. ఏం చేసుడే పొల్ల మరి, అది ఒకటేసారి ఎట్లా మానేసుడు ఏమో. మెల్లమెల్లగా మానుకోవాలి కానీ మానుకుంటా. అవునా, సరే పో మరి, దుకాణం పోతాన్నా మేము, పోయి తెచ్చుకోపో. సరే తీయే. సో దోస్తులు చూసి రావాలా మన వీడియో. మొత్తానికైతే సీను వాళ్ళిద్దరిని చూసిండు, అక్క చెల్లెలను. అయితే అక్క పేరేమో సంధ్య, చిన్నమ్మాయి పేరేమో శ్రావణి. ఓకేనా? పేర్లు గుర్తుపెట్టుకోండి. అయితే పెద్దమ్మాయి పేరు ఆ రోజు స్వాతి అని పిలిచాము, కానీ పేర్లు చేంజ్ చేసినాం దోస్తులు. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి. ఇక సీను అయితే మొత్తానికి వాళ్ళిద్దరిని చూస్తాడు, ఎవరిని సెట్ చేసుకోవాలని ఆలోచనలో పడతాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? మరి శ్రావణి ఏమో నన్ను చూసి నవ్విండు అని అనుకుంటుంది. మరి ఏం జరుగుతుంది ఏంది అనేది అయితే రేపటి ఎపిసోడ్లో చూద్దాం. దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కామెంట్ అయితే తప్పకుండా చేయడం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే వీడియోస్ అనేవి ముందుకు పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సరే ఫ్రెండ్స్, ఇక ముందు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఇట్లా ఎపిసోడ్ వైజ్గా పార్ట్ వైజ్గా డైలీ అప్లోడ్ చేస్తాను, కానీ అప్పుడప్పుడు అప్లోడ్ అంటే డే బై డే చేస్తాను దోస్తులు. ఓకేనా? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్ని. బాయ్ దోస్తులు.